నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను నాయుడుపేటలో ఉన్నానండి. మనతో పాటు ముత్యాలయ్య గారు ఉన్నారు. ఈయన వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నారు. ఈయనకి ఏకంగా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 80 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. మీరు కూడా ముత్యాలయ్య గారు లాగా ఎలక్ట్రిక్ బండి వాడుతున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, రెండు డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. నమస్కారం ముత్యాలయ్య సార్. వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు కొన్నారు మీరు? నేను జనవరి 1 కొన్నానండి. జనవరి 1 2004లో 24 ఇప్పుడు 2 months అయింది వాడుతున్నాను. మైలేజ్ వచ్చేసి 70-80 వస్తున్నది మైలేజ్. నేను 76-78కి అట్లా చూసుకొని ముందుగానే చేసుకుంటున్నాను. బ్యాటరీ అయితే బ్యాటరీ బాగున్నది. కంపెనీ వాళ్ళు చెప్పడమే 65 అలా చెప్తున్నారు. మీకు ఎలా? నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తానండి, కాంట్రాక్ట్లో. నేను ఆల్రెడీ చెకప్ చేశాను. ఎలా చేశారు? నేను ఆల్రెడీ ఒకసారి నేను కాళహస్తికి బండి ఎత్తుకెళ్ళాను. ఫస్ట్లో పోయాను, పోయి వచ్చిన తర్వాత 76 కిలోమీటర్లు తిరిగాను. తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టాను. సెకండ్ టైం కొత్తగొండకి వెళ్ళాను, 27 కిలోమీటర్లు సింగిల్గా వెళ్ళాను. సెకండ్లో పోయాను. వచ్చేటప్పుడు మా పాపని తీసుకొని లగేజ్ పెట్టుకొని ఇంటికి వచ్చాను. అప్పుడు 76 కిలోమీటర్లు వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ అదే మరి ఛార్జింగ్ పెట్టాను. సెకండ్లో పోయినా కూడా అప్పటికి రన్నింగ్ ఉన్నది బండి రన్నింగ్ ఉన్నది. తర్వాత థర్డ్ టైం నేను సింగిల్గా కాళహస్తికి వెళ్ళేసి వచ్చాను. ఆ రోజు అయితే పూర్తిగా 80 కిలోమీటర్లు తిరిగేసి 80 వచ్చిన తర్వాత నేను అప్పుడు ఛార్జింగ్ పెట్టా. అప్పుడు బండి కొంచెం స్లో అయింది. అప్పుడు పోయి నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టాను. బ్యాటరీ అయితే వీక్ ఏం లేదు. ఆల్రెడీ నేను బ్యాటరీ కూడా పవర్ సప్లై చెక్ చేశాను. ఈ 30 బ్యాటరీ బాగుంది, 80 కిలోమీటర్లు వస్తున్నది మైలేజ్. ఏంటి మీరు ఏ స్పీడ్ మెయింటైన్ చేస్తారు? అప్పుడు నేను మాక్సిమం 30-35 ఓన్లీ లోకల్గా మాత్రము సెకండ్స్ అంటే 30-35 లోపల పోతాము. ఓకే. మీరు అంటే ఒక కస్టమర్గా అంటే మీరు ఎటువంటి టిప్స్ పాటిస్తున్నారు ఇంత రేంజ్ రావడం? సింగిల్స్ వెళ్తున్నారా? మ్యాక్సిమం వీలైనంత వరకు నేను సింగిల్స్. ఎప్పుడన్నా మధ్యలో మా పాపను తీసుకురావడానికి లేదా మా బాబును స్కూల్ కాడ వదిలిపెట్టడానికి అలాంటప్పుడు డబల్స్ కూడా ఎక్కువ వాడుతున్నాను. అందులో నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ మా సారాలతో పనిచేస్తుంటాను. ఏదైనా మెటీరియల్ ఎత్తుకెళ్ళాలా బండ్లనే తీసుకెళ్ళిపోతున్నాము. వైర్లు పెట్టుకోవడానికి, మా క్రాసారాలు పెట్టుకోవడానికి, ఎవ్రీథింగ్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉన్నది. ఇప్పుడు బండి సస్పెన్షన్ ఎలా అనిపించింది మీకు? ఇది సస్పెన్షన్ కూడా ఏమి బాగానే ఉన్నది. దీనిలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. సెకండ్ జాల్స్ కానీ నేను బండి మూవింగ్ ఉన్నట్టుండి మధ్యలో బ్రేక్ వేయడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఇప్పుడు ప్రధానంగా ఈ స్కూటర్లో కస్టమర్లు చెప్పే ఒక సమస్య ఏంటంటే ఛార్జింగ్ టైం ఎక్కువ పడుతుంది. దాదాపుగా ఛార్జింగ్ టైం ఎక్కువ పడుతుందంటే నీకు ఇది హై స్పీడ్ బ్యాటరీ కాదు అన్నమాట. బ్యాటరీ లిథియం బ్యాటరీ అయితే నీకు హై స్పీడ్ బ్యాటరీ, అది 1 or 2 ఎక్కేస్తుంది, కానీ ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. ఇది ఏంటంటే సెల్ బ్యాటరీ. ఈ సెల్ బ్యాటరీ ఏంటంటే కంటిన్యూ ఛార్జింగ్ పోయినా కూడా దీనిలో ఎలాంటి డిఫెక్ట్లు రావు. మనం మామూలుగా పెట్రోల్ బైకులకి వేస్తాం చూడు బ్యాటరీ, ఆ టైప్ జెల్ బ్యాటరీ, ఆ టైప్ అన్నమాట బ్యాటరీ ఇది. కాబట్టి దీనిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మీకు ఎంత టైం పడుతుంది? నేను మామూలు 6 hours నైట్ 10కి పెట్టేసి పడుకునేస్తాను. మార్నింగ్ 3-4కి లేసేటప్పటికి అది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. మనమేమో దాన్ని టైమింగ్ కరెక్ట్గా మేల్కొండి దాన్ని టైమింగ్ ఆపుకోవాలా, లేదంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది ఏం లేదు. ఆటోమేటిక్ కట్ ఆఫ్ అన్నమాట. ఆటోమేటిక్ అది ఆగిపోతుంది. కాబట్టి దానిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఛార్జింగ్లోనూ ప్రాబ్లం లేదు. లైటింగ్ నైట్ హెవీ లైటింగ్, ఒక ఏమన్నా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి లైటింగ్ డిఫెక్ట్ అనేది కూడా లేదు. హెవీ లైటింగ్ బాగుంది బండి వచ్చి. ఓకే. ఇప్పుడు బండి పరంగా చూసుకున్నట్లయితే కస్టమర్లో ఫీల్ చేసేది క్వాలిటీ. ఇప్పుడు తక్కువ రేటుకి వస్తుంది కదా. ఇప్పుడు మనకి మీరు ఎంత కొన్నారు? నేను కొన్నది 60,000 అండి జనవరి 1 అప్పుడు. అది ఇప్పుడు మళ్ళీ తగ్గిందంట. ఫిట్టింగ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు చేయించుకున్నాం వల్ల ఈ బంపర్లు ఇవన్నీ చేశారు అనమాట. 55 ఈ బంపర్లో అవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అన్నీ చేసి ఇచ్చారన్నమాట. మీరు పెట్టిన డబ్బులకి క్వాలిటీ మీరు హ్యాపీనా? నేను హ్యాపీ అండి. ఈ విషయంలో మాత్రం ఫుల్ హ్యాపీ. నేను బండి మాత్రము నాకు నా విషయంలో మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్. చిన్న ప్రాబ్లం లేదు బండి తోలుకోవడానికి కానీ. ఇంకా పక్కన నేను ఏదైనా ప్రాబ్లం అన్నా, మా పిల్లలు తోలాలన్నా కానీ, దేనైనా మెటీరియల్ అర్జెంటు ఏదైనా లగేజ్ తీసుకెళ్ళాలన్నా కానీ, నా డ్యూటీ పరంగా ఏదైనా లగేజ్ తీసుకెళ్ళాలా. ఇప్పుడు గీటర్లో మేము ఎత్తుకెళ్తుంటాం. ఒకసారి మీటర్లో 10-15 మీటర్లు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ కట్టేసి పెట్టుకున్నా కానీ ఏ ఇబ్బంది లేదు. పోతే స్టోర్కి వెళ్తున్నాము, స్టోర్లో ఏదైనా రైస్ గీసి తెచ్చుకోవాలన్నా అలాంటప్పుడు కూడా బ్యాగ్స్ పెట్టుకోవడానికి కానీ, మా మిస్సెస్ వెనకాల కూర్చోవడానికి కానీ, సీట్ పరంగా కానీ, ఏ విషయంలో అన్నిట్లో ఫుల్ సాటిస్ఫాక్షన్. బ్యాటరీ పర్సెంటేజ్ 4 bars ఉన్నాయి కదా. అంటే ప్రతి ఎన్ని కిలోమీటర్కి ఒక 20 కిలోమీటర్కి డ్రాప్ అవుతుంది ఒక బార్. ఎలా మీరు ఎలాగ? ఒక బార్ వచ్చేసి ఫస్ట్ మామూలుగా 29 వరకు ఫస్ట్ బార్. 29 దాటిందంటే అప్పుడు మనకు మ్యాక్సిమం ఇంకో సెకండ్ బార్ రన్నింగ్ అవుతుంది. సెకండ్ బార్ వచ్చేసి మనకు
35. ఫస్ట్ బార్ మాత్రము 25 కిలోమీటర్స్ వస్తుంది ఫస్ట్ బార్. తర్వాత వచ్చేటివన్నీ మొత్తం మనకు ఉండేది 4 బార్లు అన్నమాట. 4 బార్లో మిగతా 3 మాత్రం 15 వస్తాయి. 3 బార్ 29, మిగిలిన 15 అంతే. ఆ టైంలో మనకు వస్తుంది కాబట్టి అది ఇప్పుడు ఏమైందండి, ఈ రెడ్ బార్ కూడా 15 వస్తుంది. రెడ్ బార్లో పడ్డ తర్వాత మనము 10 కిలోమీటర్లు గ్యారంటీ తిరగచ్చు. అప్పుడు వెళ్ళేసి మనం ఛార్జింగ్ పెట్టు. ఈ విషయంలో మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. కరెంట్ పని వర్క్ చేస్తారు, ఎలక్ట్రిక్ బండి కొన్నారు కదా. అంటే మీ ఆఫీస్ డిపార్ట్మెంట్లో మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తారా ఈ బండ్లు? మా డిపార్ట్మెంట్లోనే 5 బండ్లు ఉన్నాయి. మీరే చెప్పారు? మా డిపార్ట్మెంట్లోనే 5 బండ్లు ఉన్నాయి. ఆల్రెడీ మా పిల్లకాయలు 2 కొన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను కొన్న తర్వాత 3 బండ్లు తీశారు మా వాళ్ళు. ఇప్పుడు ఇంకొకటి డౌట్ వచ్చేది, ఇప్పుడు నో లైసెన్స్ వెహికల్ ఇది, పికప్ ఎలా ఉంటుంది? అంటే ఇద్దరు వెళ్ళినా పికప్ బాగానే ఉంటుంది. ఇద్దరైనా సెకండ్ మోడ్లో కనుక పెట్టుకుంటే నీకు మ్యాక్సిమం ఎలాంటి డ్రాప్ ఉండదు, బ్యాటరీ ప్రాబ్లం ఉండదు, పికప్ తగ్గదు. ఓకే. చివరిగా మీరు వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేసిన కొంతకాలం అయినప్పటికీ ఈ స్కూటర్కి మీరు 10 మార్కులు ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి పూర్తి మార్కులు ఇస్తాను నా సైడ్ నుంచి అయితే, ఫుల్ గ్యారంటీ. ఎందుకంటే నేను ఆల్రెడీ వాడుతున్నాను, దీనిలో అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ దీనిలో మాత్రం. నాయుడుపేటలో సర్వీస్ ఏమన్నా చేయించుకున్నారా ఇప్పుడు దాకా? ఆల్రెడీ ఒకసారి క్లీనింగ్ చేశాడు, ఇప్పుడే వాటర్ సర్వీస్ చేయించాడు. సర్వీస్ అంటే ఏమి ఉంది, దీనికి ఏమి ఉండదు, ఓన్లీ బ్యాటరీ సైడ్ తడవకుండా హెయిర్ సర్వీస్ చేస్తాడు, మిగతా వాటర్ సర్వీస్ చేస్తాడు. ఏమైనా డబ్బులు కావాలన్నారా? ఫ్రీ ఎక్కడ ఏం లేదు, రూపాయి సర్వీస్ లేదు. వాటర్ సర్వీస్కి మాత్రం అది ప్రైవేట్ కాబట్టి అక్కడ మాత్రం 100 రూపాయలు ఇచ్చి మేము ఇప్పుడే సర్వీస్ చేసుకుని వచ్చాము. ఇక్కడైతే ఏం లేదు, ఏది పోయినా వచ్చి చేయగానే ఇమీడియట్గా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఓకే, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. రెండోది ఏంటి, రెస్పాన్సిబిలిటీ బాగుంది, మనం అడగంగానే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. బండి తీసుకునేటప్పుడు కానీ మనం ఇప్పటికి కూడా ఎత్తుకొచ్చి బండి ఏనా ఈ నట్టు ఏమైనా లూజ్ అయింది చూడన్నా కానీ చేసిస్తున్నారు. పిల్లకాయలు కూడా అలాగే ఉన్నారు. అంటే ఆ విషయంలో కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్. చూసారు కదండి, ఇది నాయుడుపేటలోని ముత్యాలయ్య గారి వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఓనర్షిప్ రివ్యూ. ఈయనైతే సింగిల్స్లో వెళ్తే కనుక మాక్సిమం ఒక 70 నుండి 75 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడ్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.